ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాబుల్ స్లాంట్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్లో ఎక్స్ట్రీమ్ ప్రైస్ యాక్షన్ చూడడం జరిగిందనమాట అండి. మీరు చూస్తే కనుక మార్నింగ్ యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం జరిగింది. సో గ్రాడ్యువల్గా నిఫ్టీ అనేది ఎస్పెషలీ ఇట్ గివెన్ అవే ఇట్ గెయిన్స్ అనమాట అండి. సో నిఫ్టీ నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. సో టిల్ మీరు చూస్తే కనుక సో 12:30 మధ్యాహ్నం ఎగ్జాక్ట్ 12:30 దాకా మార్కెట్స్ చూస్తే కనుక యాక్చువల్గా డల్గా ఉండడం జరిగింది. అండ్ నిన్న వీడియోలో నేను షేర్ చేసినట్టుగా సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. సో బ్యాంకింగ్ స్టాక్స్ వీక్గా కనబడుతుందని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది కదండి. సో యాక్చువల్గా ఒక 0.2% అరౌండ్ నిఫ్టీ పడినప్పుడు బ్యాంక్ నిఫ్టీ మాత్రం అరౌండ్ 1.2% మోర్ దాన్ దట్ 1.5%. సో ఆ విధంగా పడడం అనేది మనం ఈరోజు అబ్జర్వ్ చేసాం అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా కరెక్షన్కి గురవడం జరిగిందనమాట అండి. ఫస్ట్ హాఫ్లో బాగా సో బ్యాంక్ నిఫ్టీ పడడం జరిగింది. బట్ అలాంగ్ విత్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సో 12:30 తర్వాత సో సమ్ న్యూస్ ఇంపాక్ట్ వల్ల సో ఎక్స్ట్రీమ్గా రికవరీ అనేది మనం వీ షేప్ రికవరీ అనేది చూడడం జరిగిందనమాట అండి. సో దానికి ఏంటంటే వార్ సంబంధించి ఒక వారం రోజుల్లో క్లారిటీ రావచ్చు, మేబీ సమ్ ఎమికబుల్ సొల్యూషన్ ఏదైనా ఉండొచ్చు అన్నట్టుగా న్యూస్ రావడం జరిగింది. క్రూడ్ ఆయిల్ సడన్గా ఒక $4-5 ఐ థింక్ పడడం జరిగిందనమాట అండి. క్రూడ్ ఎప్పుడైతే పడిందో సో అది డెఫినెట్గా పాజిటివ్ న్యూస్ కదా ఇండియాకి. సో అందువల్ల ఏంటంటే సో మార్కెట్స్ ఒక రికవరీ అనేది అది కూడా ఒక రీజన్ అనమాట. ఇంకా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో మంచి రికవరీ అనేది మార్కెట్లో మనం ఈరోజు విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో ఫైనల్గా అల్టిమేట్గా 200 పాయింట్ల దగ్గర ఏదైతే నిన్న లాస్ ఏదైతే వచ్చిందో అంత లాస్ ఆల్మోస్ట్ నిఫ్టీ గెయిన్ చేయడం జరిగింది. 200 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే ఎఫ్ఐఎస్ కేవలం 380 కోట్లు బై చేశారు. డిఏఎస్ మాత్రం సెల్లింగ్ చేశారు అన్నమాట. 600 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఎస్ స్మార్ట్ అని చెప్పాలన్నమాట అండి. లో లెవెల్స్ కొనడం జరిగింది, హై లెవెల్లో సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ మాత్రం కంటిన్యూ సెల్ చేస్తూ ఉన్నారు. బట్ ఈరోజు జస్ట్ స్లైట్ బయింగ్ చేయడం జరిగింది. మేబీ దే వాంట్ టు ట్రాప్ ద పీపుల్. మళ్ళీ కొంచెం హై లెవెల్లో మళ్ళీ దే వాంట్ టు గో ఫర్ సెల్లింగ్. రైట్. అయితే నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది ఒక బేరిష్ ప్యాటర్న్ ఉంది. సో అని చెప్పి నేను బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ తీసుకున్నాను కూడా నేను చెప్పాను కదండి. సో ఐ మేడ్ గుడ్ మనీ అనమాట అండి. సో ఎందుకంటే మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చిందో సో మా బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చిందో నేను సో ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగిందనమాట అండి. ఫస్ట్ 15 మినిట్స్ దాంట్లోనే సో నేను ప్రాఫిట్ తోటి బయటికి వచ్చేయడం జరిగిందనమాట అండి. రైట్. సో ఈ బేరిష్ ఎన్గల్ఫ్ ప్యాటర్న్ అనేది నేను అబ్జర్వ్ చేసి మీకు నేను షేర్ చేశాను కదండి. అండ్ నిఫ్టీలో 100 పాయింట్స్ 150 పాయింట్స్ దాకా కరెక్షన్ రావచ్చు అని చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కనుక సో ఎగ్జాక్ట్గా 100 పాయింట్స్ దగ్గర పైనే నిఫ్టీ పడడం జరిగింది. బట్ ఈ న్యూస్ ప్లే వల్ల మళ్ళీ రికవరీ అనేది రావడం జరిగింది అనమాట అండి. సో అయితే ఈ గ్యాప్ ఏదైతే ఉందో సో మీరు చూడొచ్చు అనమాట అండి. 16th మార్చ్ తర్వాత మీరు చూస్తే కనుక 17th మార్చ్ ఏదైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఆల్మోస్ట్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి అటెంప్ట్ ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఎగ్జాక్ట్గా గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో రికవర్ అయింది. అయితే క్లోజింగ్ బేసిస్ మీద క్యాండిల్ గ్యాప్ ఫిల్ అవ్వలేదు కానీ బట్ ఎనీహౌ ద ప్రైస్ యాక్షన్ పరంగా మీరు చూస్తే కనుక ఆ లెవెల్స్ ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగిందనమాట అండి. సేమ్ సిమిలర్ అనమాట అండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో ఫ్రెండ్స్. రైట్. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అయితే నిన్న యూఎస్ మార్కెట్స్ కొంచెం స్లైట్గా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. గ్లోబల్ క్యూస్ చూస్తే కనుక సో ఈరోజు మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. కొన్ని ఇండిసెస్ నెగిటివ్, కొన్ని ఇండిసెస్ పాజిటివ్ ఆ విధంగా ఉన్నాయన్నమాట అండి. సో విల్ సీ. హ్యాంగ్సెంగ్ మాత్రం వండర్ఫుల్గా 3% దాకా పెరగడం జరిగింది. రైట్. సో డాక్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. ఈరోజు యూఎస్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అయితే రేపు మన మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో ఇది మన గ్లోబల్ ఇండిసెస్ సంబంధించి గ్లోబల్ సెంటిమెంట్ సంబంధించింది అనమాట అండి. సో సెక్టర్ రొటేషన్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక ఐ థింక్ ఐటీ సో ఐటీ ఈజ్ ద లీడర్. సో ఐటీ అనేది 2% దాకా ఇండెక్స్ పెరగడం జరిగింది. సో నిఫ్టీ ఓన్లీ 1% పెరిగిన సో ఐటీ మాత్రం 2% దాకా పెరిగింది. సో జస్ట్ స్లైట్లీ అవుట్ పర్ఫార్మెన్స్ ఇన్ఫ్రా అండ్ ఆటోలో మనకు కనిపించింది అనమాట అండి ఈరోజు సెక్టర్స్ పరంగా చూస్తే కనుక. అయితే లీస్ట్ పెర్ఫార్మింగ్ వచ్చి రియాలిటీ. సో రియాలిటీ అనేది యాక్చువల్గా గత కొన్ని రోజుల క్రితం లాస్ట్ వీక్ వండర్ఫుల్గా పెర్ఫామ్ చేసింది కదా. కొంచెం అక్కడ సెల్లింగ్ ప్రెషర్ రావడం జరిగింది. ఎఫ్ఎంసీజీ కూడా డిఫరెంట్ న్యూస్ అవి రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఎండిహెచ్ మసాలాకి హిందుస్థాన్ యూనిలివర్ దే వాంట్ ఎక్వైర్ అన్నట్టుగా న్యూస్ అది వస్తుందన్నమాట అండి. సో అది ఇంకా ప్లే అవుతుంది, ఇంకా రావాలన్నమాట అండి. సో అవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ ప్లేయర్స్ ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫ్యూయల్ ప్రైజెస్ ఆల్రెడీ ఒక ₹1.80 దాకా పెరగడం జరిగింది పెట్రోల్ డీజిల్ ప్రైసెస్. అయితే మనం అంత కంగారు పడినంతగా అంతగా పెరగలేదు. రైట్. సో బై నామినల్గా ఎనీహో పెరగడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ మీద ఖచ్చితంగా లాభాల మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో మార్జిన్ ప్రెజర్స్ అనేవి ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. రైట్. ఓకే.
సో ఈ విధంగా మీరు చూడొచ్చనమాట అండి. సో డిఫరెంట్ సెక్టర్స్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. సో అయితే ఈరోజు స్టాక్స్ పరంగా చూస్తే కనుక ఈరోజు స్టాక్స్ ఏమీ లేవనమాట అండి నేను మీతో షేర్ చేయడానికి. సో అయితే నిన్న నేను ఏదైతే లైవ్‌లో మండే లైవ్ స్ట్రీమ్‌లో ఏవైతే షేర్ చేశానో NI8 అనేది వండర్‌ఫుల్‌గా మార్నింగ్ ఓపెనింగ్ నుంచి 530 దగ్గర నుంచి 580 అంటే 50, 60 రూపాయల దాకా ఇంట్రాడేలో ₹60 ప్రాఫిట్ వచ్చిందనమాట అండి. ఎవరైనా మన ఛానల్ ఫాలో అవ్వి ఈ స్టాక్‌లో పొజిషన్ తీసుకుంటే కనుక ఇంట్రాడేలో యూ మేడ్ ₹60 ప్రాఫిట్ అనమాట అండి. సో దట్ ఈస్ ద బ్యూటీ. సో ఈ ప్యాటర్న్స్ యొక్క ఆల్మోస్ట్ టార్గెట్‌కి దగ్గరగా వచ్చేయడం జరిగిందనమాట అండి. రైట్. ఇంకా కొంచెం స్లైట్లీ ఇంకొక ₹20, ₹30 దాకా కూడా అప్ మూవ్ రావచ్చు. ఎందుకంటే వాల్యూమ్స్ అవి కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయన్నమాట అండి. రైట్. సో ఇది మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం కదండి. సో ఇది ఒకటి డెల్టా కార్ప్ ఒకటి నిన్న మనం డిస్కస్ చేసింది. ఆ రెండాటిలో వండర్ఫుల్ మూవ్‌మెంట్ వచ్చింది. ఎస్పెషల్లీ స్పిక్‌లో అనమాట అండి. డెల్టా కార్ప్ ఇంకా మూవ్‌మెంట్ రాలేదు. స్పిక్‌లో ఐ థింక్ మీలో ఎవరో ఒక క్వశ్చన్ అడిగితే మనం ఈ చార్ట్ చెప్పడం జరిగింది. నేను కూడా పొజిషన్ తీసుకుంటా అని చెప్పాను కదండి. మా క్లయింట్స్ కూడా కొంతమంది పొజిషన్స్ తీసుకున్నారన్నమాట. ఓకే. సో ఇది వండర్ఫుల్‌గా పికప్ అనేది జరిగింది. సో ఫెర్టిలైజర్ సంబంధించి ఎప్పుడైతే ఈ వార్ ఇలా ఉన్నాయో సమ్ ఇంపోర్ట్స్ దాని గురించి సమ్ న్యూస్ జరుగుతుందన్నమాట. అంటే ఫెర్టిలైజర్స్ మీద కొంచెం దృష్టి ఉందన్నమాట. ఫెర్టిలైజర్ కంపెనీస్ అన్నీ కూడా పెరుగుతున్నాయన్నమాట అండి. GNFC కానివ్వండి, సో ఎస్పిక్ కానివ్వండి, సో ఇలా నెంబర్ ఆఫ్ ఫెర్టిలైజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో అవి పెరగడం అనేది మనం మార్కెట్లో విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే ఈరోజు స్టాక్స్ ఏం లేవన్నమాట అండి. సో అయితే యూట్యూబ్ కామెంట్స్లో మాధవి గారు అడగడం జరిగింది AWL గురించి. ఓకే. సో AWLలో ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అని చెప్పి అన్నారన్నమాట అండి. సో ట్రయాంగిల్ ప్యాటర్న్ అనొచ్చు. ఓకే. రైట్. సో యాహ్! సో అంటే కొంచెం షార్ట్ టర్మ్ షార్ప్‌గా ఉంది కదా! ట్రయాంగిల్ ప్యాటర్నే కానీ కంటే లైక్ బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్ అని చెప్పి కూడా అనొచ్చనమాట అండి. సో మాధవ్ గారు. ఓకే. సో బుల్లిష్ పెనెంట్ ప్యాటర్న్‌లా కూడా మీరు దీన్ని చూడొచ్చనమాట. సో బట్ ఎనీహౌ ద ప్యాటర్న్ లుక్స్ గుడ్ అనమాట అండి. బట్ అయితే డైలీ టైమ్ ఫ్రేమ్ కొంచెం అంత ఎక్కువ కన్సాలిడేషన్ లేదు కదా! సో ఓన్లీ తక్కువ డేటా ఉంది మన దగ్గర. రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ కదా! బట్ ఎనీహౌ సో ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ యూ కెన్ హోల్డ్. సో పొజిషన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చనమాట అండి. బట్ అయితే బ్రేక్అవుట్ అయిన తర్వాత అంత వాల్యూమ్ లేదు. సో పై లెవెల్‌లో ఎందుకంటే ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ కింద ఇవి యాక్ట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్‌గా. సో అయితే ఈ రేంజ్ ఏదైతే ఉందో లైక్ 300 నుంచి 315 నుంచి 400 అంటే ₹100 దాకా. సో అంటే 400 ప్లస్ 450 ప్లస్ దాకా వెళ్ళాలన్నమాట అండి. సో ఇదైతే రేంజ్ ఉందో జనరల్‌గా ఆ రేంజ్ దాకా టార్గెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. రైట్. ఓకే అండి. సో మాధవ్ గారు రైట్ అబ్జర్వేషన్ అండి. సో రియల్లీ అప్రిషియేట్. సో మీరు అందరూ కూడా ఓన్‌గా సో ప్యాటర్న్స్ ఇలా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో మీకు నేను మన ఛానల్ ద్వారా ఏమాత్రం హెల్ప్ అయినా ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట అండి. సో మన ఛానల్‌లో డిఫరెంట్ డిస్కషన్స్ అవుతున్నాయి కదా! డిఫరెంట్ ప్యాటర్న్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా! ప్యాటర్న్స్ అన్నీ కూడా. అవి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినెట్‌గా మీరు మంచి ప్రాఫిట్స్ షేర్ మార్కెట్‌లో మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట అండి. రైట్. ఓకే అండి. సో విత్ దిస్ లెట్ మీ థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి న్యూస్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.